ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుని యొక్క యుద్ధోపకరణములు. అవును, క్రైస్తవునిగా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశించేవారు తప్పనిసరిగా ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడవలసి ఉంటుంది. అందుకే క్రైస్తవునికి యుద్ధోపకరణములు కావాలి. అయితే మనం ఏ ఆయుధములతో పోరాడగలము, ఏ ఆయుధములు ఉన్నాయి, ఆ ఆయుధాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఆత్మీయ ఆహారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా యేసునామము. అధికారము గల ఏకైక నామము యేసునామము. ఈ నామం వలనే దయ్యములు పారిపోయాయి, కుంటివాడు బాగయ్యాడు, స్వస్థతలు జరిగాయి. యేసునామమనే శక్తి కలిగిన ఆయుధము వలన మనము పోరాడదాం. రెండవదిగా కన్నీరు. దేవుడు దేనిని దాటి వెళ్ళినా మన కన్నీటిని చూసి ఆయన దాటి వెళ్ళడు. మూడవదిగా దేవుని వాక్యము. చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళిన ఓ సేవకుడిని ఒక ఆవిడ ఇలా అనిందంట, బైబిల్ను చేతిలో కాదు గుండెలో పెట్టుకోవాలి అని. అవును, వాక్యము ద్వారానే ప్రభు సైతానుని జయించాడు. దేవుని వాక్యము గొప్ప యుద్ధోపకరణము. నాలుగవదిగా దేవదూతలు. దూతలు మనకు సేవకులు. నీకు సేవ చేయడానికి 24 గంటలు వారు సిద్ధంగా ఉంటారు. ఐదవదిగా గొర్రెపిల్ల అయిన యేసు రక్తము. యేసు రక్తము బలమైన దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగి ఉన్నది. యేసు రక్తం అంటేనే పాతాళపు శక్తులన్నిటికీ వణుకు. ఆరవదిగా పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి గొప్ప యుద్ధోపకరణము. ఆ శక్తి ఎదుట ఏ శక్తి నిలవజాలదు. ఏడవదిగా ఉపవాసం యొక్క శక్తి. లోకముతోనూ శరీరముతోనూ సాతానుతో పోరాడి గెలవాలంటే ఉపవాసమే ఆయుధము. భౌతికంగా జరిగే యుద్ధాల కంటే ఆత్మ సంబంధంగా జరిగే యుద్ధమే చాలా కఠినమైనది. ఆధ్యాత్మిక సంగ్రామంలో నీవు గెలిస్తే భౌతికమైన సంగ్రామం ఏమంత కష్టం కాదు. వందనాలు.